జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచపడ్డాడు. హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వెహికల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడతారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా మంచి లాభాలుంటూ చూస్తారు. గ్రోత్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు మీ దశమాధిపతి అయ్యి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు. దాని మూలంగా శత్రువులు నశిస్తారు. మీకు శత్రువు నుంచి విజయం సాధిస్తారు. మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు లలితా సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. హెల్త్ పరంగా బీపీకి సంబంధించిన విషయాల్లోనూ అలాగే గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవ్ ప్రపోజ్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.